తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎవరిని పంపాలనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రం నుంచి 2 స్థానాలు కాంగ్రెస్ కు దక్కడం ఖాయం. ఇద్దరు అభ్యర్థుల విషయంలో ఒకరి హైకమాండ్ కోట, రెండోది రాష్ట్ర పార్టీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి ఛాన్స్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఫిక్స్ అయింది. ఇక రెండో సీట్ ఎవరికి కట్టబెట్టాలని పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. రెండో సీట్ కోసం పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు రేస్లో ఉన్నారు. బీసీ, రెడ్డి, దళిత, ఆదివాసీ సామాజిక వర్గాలకు చెందిన పలువురు నేతలు రాజ్యసభ స్థానాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సుమిత్ర, కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి ఒక ఉత్కంఠమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కు 2 స్థానాలు దక్కనున్న నేపథ్యంలో నేతలు పెద్ద ఎత్తున తీవ్ర పోటీ అయితే నెలకొనుందని చెప్పుకోవచ్చు. ఎవరు ఈ సీనియర్ నేతలంతా కూడా తమకు ఒకసారి ఇది లాస్ట్ ఛాన్స్ అవకాశం ఇవ్వాలంటూ కూడా పదే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. దాదాపు ఇప్పటికే 16 మంది నేతలు విజ్ఞప్తి చేస్తున్నట్టు కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతోటి చిట్చాట్ చేస్తూ కూడా అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అన్ని సామాజిక వర్గాల వారిగా దాదాపు 16 మంది ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నారు. వాటికి సంబంధించిన వాటి అన్ని బయోడేటా ఆధారంగా అన్నిటి కూడా ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానాన్ని కూడా పంపించడం జరిగింది. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఫైనలైజ్ చేస్తామని చెప్తున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే రాజ్యసభ నామినేషన్లకు సంబంధించి రేపే ఆఖరు తేదీ కాబట్టి రేపటిలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే దానికి సంబంధించి ఈ రోజు ఫైనలైజ్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. వాస్తవానికి మొన్న రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చిన సందర్భంగా కూడా అరగంట పాటు దీనిపైనే డిస్కషన్ చేసినప్పటికీ కూడా వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో మరోసారి దీన్ని డిస్కస్ చేద్దామని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. రాత్రి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు రావడం జరిగింది. రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి ఎంపిక చేసే దానికి సంబంధించి కూడా మరొకసారి ఢిల్లీ వచ్చి ఫైనలైజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అందుకే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఈ రోజు సాయంత్రం లోపుగా ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ 2 స్థానాలకు సంబంధించి చూసినట్లయితే కనుక ఒకటి ఖచ్చితంగా పార్టీ అధిష్టానం ఇప్పటికే అభిషేక్ స్వింగి ప్రెసిడెంట్ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు మరోసారి రెన్యువల్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే మరి కాసేపట్లో ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు అభిషేక్ స్వింగి కూడా రాబోతున్నారు. ఆయన ముందస్తుగానే హైదరాబాద్కు వచ్చి ఉండి రేపు నామినేషన్ వేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా చూసినట్లయితే కనుక మరోవైపు 2వ స్థానానికి సంబంధించి సీనియర్ నేతలంతా కూడా ఎక్కువ పోటీ పడుతున్నప్పటికీ ఈసారి నిన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్లో భాగంగా చూసినట్లయితే కనుక గతంలో ఒక నిర్ణయం తీసుకునేది, ఆ నిర్ణయం టైం అయిపోయిందంటూ కూడా చెప్పిన పరిస్థితి. గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన వారికి దాదాపు 2 ఏళ్ల పాటు ఎలాంటి నామినేటెడ్ పోస్టులు ఇవ్వకూడదు అని చెప్పేసి గతంలో ఒక నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు సీనియర్ అయితే అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పోటీ చేసిన వారంతా కూడా ఇప్పుడు రేస్లోకి రావడానికి ఎలిజిబిలిటీ సాధించినట్టు కూడా తెలుస్తుంది. 2 ఏళ్ళు టైం అయిపోయింది కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా 2 ఏళ్ళు కంప్లీట్ కాబట్టి ఇప్పుడు వారంతా కూడా రేస్లోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే చాలా మంది సీనియర్ నేతలంతా కూడా తమకు ఫైనల్ అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా పట్టుబడుతున్న పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి కూడా అధిష్టానం ఎటు తెలుసుకోలేకపోతుంది కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయి నేతలంతా కూడా రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే పీసీసీ చీఫ్ను సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరిని కూడా మరోసారి ఢిల్లీకి రావాల్సిందిగా కూడా పార్టీ అధిష్టానం ఆదేశించింది. మరి కాసేపట్లో మధ్యాహ్నం 12 గంటలకు వీరిద్దరు కూడా వెళ్ళి ఈరోజు ఫైనలైజ్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద 16 మంది నేతలకు సంబంధించి సామాజిక వర్గాల వారిగా కూడా ఆ పేర్లన్నింటిని కూడా రావడం జరిగింది. సో వీరు ఎవరెవరైతే ఆశిస్తున్నారో వారికి సంబంధించిన బయోడేటా కానీ పార్టీ అధిష్టానం కూడా వారిపైన సంబంధించి కూడా పార్టీకి లాయల్టీగా పనిచేయడం కానీ నెక్స్ట్ భవిష్యత్తుకు సంబంధించి కూడా పార్టీ అవసరాల దృష్ట్యా ముఖ్యంగా రాజ్యసభ అనేది పార్టీ లైన్ కోసం పనిచేసే విధానం ఉంటుంది కాబట్టి పార్టీ వాయిస్ను బలంగా వినిపించే అవకాశం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ప్రతిపక్ష పాత్రకు సందర్భంగా కేంద్రం పైన ప్రజెంట్ సిచ్యువేషన్ సంబంధించి కొన్ని క్లిష్టమైన అంశాలు కూడా వస్తున్నాయి కాబట్టి వాటిని బలంగా లేవనెత్తే అవకాశం ఉండాల్సి ఉంది. కాబట్టి సో అందులో దృష్టిలో పెట్టుకొని పార్టీకి సంబంధించి బలమైన వాయిస్ వినిపించే వ్యక్తిని ఎంపిక చేయాలని చూస్తున్నారు. సో మొత్తం మీద ఇప్పుడు ఈ 16 మందిలో ఎవరికి అదృష్టం వరిస్తుంది అనేది కూడా చూడాల్సింది. ఈ సాయంత్రంలోగా 2వ అభ్యర్థిత్వం కూడా ఖరారయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఇద్దరే అయిపోయిన తర్వాత రేపు నామినేషన్లు వేసే అవకాశం ఉంటుంది. అంటే ప్రతాప్, కేవలం రాజ్యసభ సభ్యుడి ఎన్నిక కోసమే ఎవరిని సూచించాలని దానికోసమే వెళ్తున్నారా, లేకపోతే ఇంకా ఎజెండాలో ఇంకేమైనా ఉన్నాయా అంశాలు?
ప్రజెంట్ ఈ యొక్క అంశానికి మాత్రమే పరిమితమైనట్టు కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ క్లిష్టంగా మారిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాస్తవానికి మొన్న కూడా డిస్కషన్ చేసినప్పుడు మొన్ననే తెలంగాణ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ దీనికి ఫైనలైజ్ అవుతుందని కూడా పార్టీ నేతలంతా కూడా భావించారు. కానీ దాదాపు 16 మంది నేతలంతా కూడా మొన్న వచ్చిన సందర్భం కూడా కొందరు తమ మనసులోని మాటను కూడా రాహుల్ గాంధీకి ముందు షేర్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కొద్దిగా సిచ్యువేషన్కి సంబంధించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చింది. కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర స్థాయి నేతలకు సంబంధించి అంటే రాష్ట్రం నుంచి రాష్ట్ర నేతలకు సంబంధించిన అభిప్రాయం మేరకు ఎంపిక చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక ఏకాభిప్రాయం తీసుకున్న తర్వాత దీన్ని సెలెక్ట్ చేయాలని కూడా చూస్తున్నారు. సో కేవలం ఈ యొక్క అంశానికి సంబంధించి మాత్రమే వెళ్తున్నట్టు కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ తిరిగి హైదరాబాద్కు వస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా ఈరోజు సాయంత్రం మళ్ళీ హైదరాబాద్ వస్తున్నారు. వారు ఈరోజు సాయంత్రం తాజ్ కృష్ణలో జరిగే విజయ్ దేవరకొండ రష్మిక రిసెప్షన్ కార్యక్రమాన్ని కూడా అటెండ్ అవుతున్నట్టు కూడా సీఎంఓ వర్గాలు కూడా చెప్పినాయి. సో మొత్తం మీద మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి మళ్ళీ సాయంత్రం మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.